హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి చెర్రీ ఇచ్చిన మ్యాజికల్ మగ్గులో ఇక కాఫీ వేసుకొని అలా తాగుతూ ఉంటుంది. దానిపైన చెర్రీ ఇంకా భూమి ఫోటో అలాగే ఐ లవ్ యూ అని ఉన్న విషయం కూడా గమనించుకోకుండా భూమి అయితే రాత్రి గగన్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ మురిసిపోతూ కాఫీ తాగుతూ ఉంటుంది. ఇంకొక వైపు బయట చెర్రీ అయితే భూమి ఏం సమాధానం చెప్తుందా, చూసేసి ఉంటుందా లేదా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ భూమి గదిలోకి వెళ్ళటం చూసి ఇక చెర్రీ అయితే నాన్నేంటి ఈ టైంలో భూమి గదిలోకి వెళ్తున్నాడు, ఇప్పుడు ఈయన వెళ్ళడం అవసరమా అని చెప్పి చెర్రీ అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే బిందు అయితే వెళ్ళని అన్నయ్య, భూమి నీ లవ్ని యాక్సెప్ట్ చేయలేదు అనుకో, నీ తరపున నాన్నే భూమికి సారీ చెప్పి వస్తాడు. పెద్ద మనసు చేసుకొని నువ్వు తూలుతూ ఇంటికి వచ్చినా కూడా ఏమీ అనడు అని చెప్పి బిందు అలా అంటూ ఉంటే ఇక చెర్రీ అయితే నువ్వెక్కడ తగిలావే నాకు, కమెడియన్ లాగా మాట్లాడుతున్నావేంటి, అసలే భూమి చూసిందా లేదా అని కంగారుగా ఉంది నాకు అని చెప్పేసి అలా చెర్రీ అంటూ ఉంటే నువ్వు కంగారు పడినంత మాత్రాన అక్కడ ఏం జరిగినది తెలియదు కదా, రూమ్లోంచి ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వస్తేనే కదా తెలిసేది అని చెప్పేసి బిందు అంటూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ భూమి గదిలోకి వెళ్ళేసరికి ఇక భూమి అయితే ఆ మగ్గులో కాఫీ తాగుతూ అలా బాల్కనీలో నిల్చొని మురిసిపోతూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వెళ్ళి అమ్మ భూమి భూమి అని చెప్పి 2-3 సార్లు పిలిచినా కూడా ఇక భూమి అయితే గగన్ అన్న మాటలను గురించి ఆలోచిస్తూ అలానే ఉండిపోతుంది. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ భూమి తలపైన చెయ్యి పెట్టి నిమురుతూ అమ్మ భూమి ఏంటమ్మా ఇక్కడే ఉన్నావు కానీ ఎన్నిసార్లు పిలిచినా పలకట్లేదేంటి, దేని గురించమ్మా అంతలా మైమర్చిపోయి ఆలోచిస్తున్నావు, గగన్ గురించేనా అని చెప్పి అలా కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే అవును మామయ్య, ఆయన గురించే ఆలోచిస్తున్నాను, ఈ ఇంటికి రావడానికే ఇష్టపడని ఆయన నా కోసం నిన్న రాత్రి గోడ దూకి మరీ వచ్చారు తెలుసా అని చెప్పి భూమి చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే ఏంటమ్మా నిన్న రాత్రి గగన్ ఈ ఇంటికి వచ్చాడా, అది కూడా అర్ధరాత్రి గోడ దూకి నీకోసం వచ్చాడా, నీతో మాట్లాడాడా, నిన్ను కలిశాడా అని చెప్పి అలా కృష్ణప్రసాద్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే అవును మామయ్య నిన్ను చూడాలనిపించి వచ్చాను అని చెప్పి అన్నాడు అని చెప్పేసి అలా భూమి చెప్పగానే మరి నీ మనసులో మాట గగన్కి చెప్పావా అమ్మ అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి అయితే లేదు మామయ్య, ఆయన కూడా తన మనసులో మాట చెప్పాలనే వచ్చాడు, కానీ నాకు నచ్చని ఇంట్లో నచ్చిన మాట చెప్పలేను, రేపు ఉదయం 11 గంటలకి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కలుతాము, అప్పుడు నా మనసులో మాట చెప్తాను అన్నారు మామయ్య అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే సంతోషపడిపోతూ అంటే వాడి మనసులో కూడా నీ మీద ప్రేమ ఉందమ్మా, వాడు ఆ విషయం చెప్పాలని అనుకున్నాడు కానీ ఈ ఇల్లు వాడికి నచ్చదు కాబట్టి ఇక్కడ చెప్పకుండా గుళ్ళో చెప్తాను అని వెళ్ళిపోయినట్టున్నాడు అని చెప్పి అలా కృష్ణప్రసాద్ అనగానే ఇక భూమి కూడా అవును మావయ్య, ఆయన మనసులో మాట చెప్పాలని అనుకున్నారు కానీ చెప్పలేకపోయారు, ఇప్పుడు చెప్తాను అన్నారు, ఆయన చెప్పిన వెంటనే నా మనసులో మాట కూడా ఆయనకి చెప్పేస్తాను అని చెప్పేసి భూమి అలా చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే మరి ఇంకెందుకమ్మా ఆలస్యం, నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అవ్వమ్మా, నేను నిన్ను గుడి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ సంతోషపడిపోతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక భూమి అయితే సంతోషంగా కాఫీ మగ్గును పక్కనే ఉన్న టేబుల్ పైన పెట్టేసి లోపలికి వెళ్ళి రెడీ అవుతుంటుంది. తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ రూమ్లోంచి బయటికి రాగానే ఇక చెర్రీ బిందు ఇద్దరు కంగారు పడుతూ ఉండడం చూసి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంట్రా ఎందుకు ఇక్కడున్నారు, దేనికో కంగారు పడుతున్నారు, ఏం జరిగిందిరా చెర్రీ అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఇక చెర్రీ అయితే ఏం లేదు నాన్న, భూమికి కాఫీ ఇచ్చాము తాగిందా లేదా అని కంగారు పడుతున్నాం అని చెప్పేసి అలా చెర్రీ చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ ఏమో దానికెందుకురా కంగారు, భూమి కాఫీ తాగేసింది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పగానే అంటే నాన్న అది ఆ కాఫీ మగ్గు ఎలా ఉందా అని అడుగుదామని అనుకుంటున్నా, దాని గురించే కంగారు పడుతున్నా అని చెప్పేసి అలా చెర్రీ చెప్పగానే ఎందుకురా కంగారు పడ్డాం, కాఫీ మగ్గులానే ఉంది, అందులో కొత్త ఏముంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక చెర్రీకి విషయం అర్థమైపోయి అంటే కాఫీ మగ్గు పైన ఉన్న నా లవ్ ప్రపోజల్ని నా మువ్వ చూడలేదనమాట అని చెప్పేసి చెర్రీ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక బిందు అయితే అన్నయ్య నాన్న దగ్గర నుంచి కానీ భూమి దగ్గర నుంచి కానీ ఏ రియాక్షన్ రాలేదు అంటే అది చూసారా చూడలేదంటావా అని చెప్పేసి అలా బిందు అంటూ ఉంటే ఇంకా అర్థం కాలేదా పిచ్చి మొహమా, వాళ్ళు చూడలేదని అర్థం, ఈ ప్లాన్ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, మళ్ళీ ఇంకో కొత్త ప్లాన్ వేయాలి అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు.
తర్వాతేమో కృష్ణప్రసాద్ భూమిని వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర దింపి నీకే చిన్న అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయమ్మా, నేను వెంటనే వస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకొక వైపు గగన్ అయితే గంట ముందే వచ్చి ఇక భూమికి తన మనసులో మాట ఎలా చెప్పాలా అని చెప్పేసి ఇక కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక భూమి గుడిలోకి వెళ్ళి గగన్ గారు అని చెప్పి అలా ప్రేమగా పిలుస్తూ ఉంటే ఇక గగన్ అయితే భూమి దగ్గరికి వచ్చి భూమిని అలా చూస్తూ ఉంటాడు. ఇక భూమి అయితే ఎందుకు రమ్మన్నారో చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి అలా భూమి అడగగానే ఇక గగను నీకెలా ఉంది ఇప్పుడు అని చెప్పేసి అంటాడు. ఇక దాంతో భూమి అయితే ఇది అడగటానికి ఇంత దూరం నన్ను గుడికి రమ్మని చెప్పారా అని చెప్పేసి భూమి అనగానే లేదు, చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది, ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అలా గగను తడబడుతూ ఉంటే మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, నేను అర్థం చేసుకోగలను అని చెప్పేసి భూమి అలా చెప్పగానే ఇక గగన్ అయితే నీలో నాకు బాగా నచ్చేది ఇదే భూమి, అమ్మ తర్వాత ఎవరైనా నన్ను బాగా అర్థం చేసుకున్నారు అంటే అది నువ్వే. ఆ రోజు నా పెళ్లి చూపులప్పుడు కూడా వచ్చే అమ్మాయి నన్ను మాత్రమే చూసుకుంటే సరిపోదు, అమ్మని ఇంకా పూర్ణిని కూడా బాగా చూసుకోవాలి అని ఆ ఆలోచన కూడా నువ్వు చెప్పే వరకు నాకు రాలేదు. నువ్వు చెప్పినట్టుగానే అమ్మని పూర్ణిని బాగా చూసుకునే అమ్మాయి ఇంటి కోడలుగా రావాలి అని అనుకున్నాను, కానీ ఇన్ని రోజులుగా ఇంట్లో ఉంటూ అమ్మని పూర్ణిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నా నువ్వే ఇంటి కోడలు కావాలి అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను భూమి. మనిద్దరం ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవాళ్ళం, కానీ నాకు తెలియకుండానే ఎప్పుడు నిన్ను ప్రేమించడం మొదలు పెట్టానో నాకే తెలియదు. ఐ లవ్ యూ భూమి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి అలా గగను చెప్పగానే ఇక భూమి అయితే ఒక్కసారిగా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక భూమి సంతోషంలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా నిల్చొని గగన్నే చూస్తూ ఉంటే ఇక గగన్ అయితే కంగారు పడిపోతూ భూమి దగ్గరికి వెళ్ళి భూమి ఏంటి ఏం మాట్లాడట్లేదు, నేను చెప్పిన దాని గురించి అని చెప్పేసి అలా తడబడుతూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే ఇంకా నేను చెప్పేదేముందండి, నా కళ్ళు చూస్తేనే మీకు అర్థం అవ్వాలి కదా, ఇంకా అర్థం కాలేదా అని చెప్పేసి అలా భూమి అంటుంది. ఇక దాంతో గగన్ అయితే భూమి కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఇక భూమి అయితే సంతోషంగా ఉండడం చూసి అంటే నేనంటే నీకు ఇష్టమా అని చెప్పేసి అలా గగను చెప్పగానే ఇక భూమి అయితే మీరంటే నా ప్రాణం అండి, మీరు ఈ మాట ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి భూమి అంటుంది. ఇక దాంతో గగను సంతోషంతో ఒక భూమినైతే ఎత్తుకొని గిరా తిప్పుతూ ఇక థ్యాంక్ యూ భూమి, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు ఒప్పుకుంటావని నేను అనుకోలేదు అని చెప్పేసి అలా గగను అంటూ ఉంటే ఇక భూమి అయితే మీలాంటి అబ్బాయి భర్తగా రావాలి అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలండి, అలాంటిది మీరు నన్ను ప్రేమిస్తున్నాను అంటే నేను కాదంటానా అని చెప్పేసి భూమి అంటుంది. ఇక దాంతో గగను భూమిని హక్ చేసుకొని పద భూమి, ఇప్పుడే మనం మన ఇంటికి వెళ్ళి అమ్మకి మన విషయం చెప్తాం అని చెప్పేసి అలా గగను అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే ఇప్పుడు కాదండి, నేను ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నాను కదా, నాకు పూర్తిగా నయం అయ్యాక మన ఇంటికి వస్తాను, అప్పుడు ఇద్దరం కలిసి మన ప్రేమ విషయం ఆంటీకి చెప్తాం అని చెప్పేసి భూమి చెప్పడంతో ఇక గగన్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. సరే అయితే భూమి, నువ్వు ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి కదా, పద నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి అలా గగను భూమిని కారులో తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక భూమి అయితే గగన్ని చూస్తూ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో గగన్ అయితే చెప్పు భూమి ఏంటది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే అది అని చెప్పేసి ఇక భూమి తను శరత్చంద్ర కూతుర్ని అనే విషయాన్ని చెప్పాలి అని అనుకొని చెప్పకుండా ఆగిపోయి ఏం లేదండి అని చెప్పేసి అంటుంది భూమి. ఇక దాంతో గగన్ సరే అయితే నీ ఇష్టం, నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే శరత్చంద్ర ఇల్లు రావడంతో ఇక భూమి అయితే కారు దిగి బాయ్ అండి అని చెప్పేసి అలా లోపలికి వెళ్ళిపోబోతూ ఇక గగన్ని చూస్తూ నేను శరత్చంద్ర గారి కూతుర్ని అనే విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను, కానీ చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని నాకు భయంగా ఉంది అని చెప్పేసి భూమి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఏమో గగను ఇక ఆనందంగా ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే శారద అయితే రే గగన్ ఎక్కడికి వెళ్ళావురా, ఉదయం కూడా టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయావు, రా ఎలాగో భోజనం టైం అయింది కదా, నీకు పూర్ణికి ఇద్దరికి వడ్డిస్తాను అని చెప్పేసి శారద అలా చెప్పగానే ఇక గగన్ పూర్ణి ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఇక దాంతో శారద వడ్డిస్తూ ఉంటే ఇక అప్పుడే శారదకి ఫోన్ వస్తుంది. కృష్ణప్రసాద్ నెంబర్ చూసి ఈయనేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక శారద ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అలా పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటండి మీకు ఫోన్ చేయొద్దు అంటే ఫోన్ చేస్తారు, వాడు ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పేసి అలా శారద అంటూ ఉంటే శారద నేను నీకు మన గగన్ గురించి ఒక సంతోషకరమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను అని చెప్పేసి అంటాడు కృష్ణప్రసాద్. ఏంటండి అని చెప్పేసి అలా శారద అడుగుతూ ఉంటే
మన గగను ప్రేమలో పడ్డాడు. భూమిని ప్రేమిస్తున్నాడు. అందుకే తనని చూడ్డానికి నిన్న అర్ధరాత్రి ఎవ్వరికీ తెలియకుండా ఈ ఇంటికి వచ్చి భూమిని చూసి తనతో మాట్లాడి వెళ్ళాడు అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక శారద అయితే ఆశ్చర్యపోతూ ఏంటండి నిజమా అని చెప్పేసి అనగానే అవును భూమినే చెప్పింది నాకు ఇదంతా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక దాంతో శారద అయితే నేను తర్వాత ఫోన్ చేస్తానండి అని చెప్పేసి ఇక శారద గగన్ దగ్గరకు వచ్చి నిన్న రాత్రి నువ్వు భూమిని కలవడానికి ఆ ఇంటికి గోడ దూకి మరీ వెళ్ళావా అని చెప్పేసి అలా శారద అడగగానే ఇక ఒక్కసారిగా గగన్కైతే పొలం మారుతుంది. ఇక దాంతో గబగబా వాటర్ తాగి ఇక పూర్ణి వైపు కోపంగా గగన్ చూస్తూ ఉంటే ఇక అప్పుడే పూర్ణి అయితే నాకేం తెలియదు అన్నయ్య నేనేం చెప్పలేదు అని చెప్పేసి అంటుంది. అంటే నిన్న రాత్రి వాడు ఆ ఇంటికి వెళ్ళిన విషయం నీకు కూడా తెలుసా పూర్ణి అని చెప్పేసి అలా శారద అడగగానే ఇక పూర్ణి అయితే తెలుసమ్మా తనతో ఏదో మాట్లాడాలి అని వెళ్ళాడు అని చెప్పేసి అలా పూర్ణి చెప్పగానే ఇక గగన్ అయితే అమ్మ అది అంటూ అలా తడబడుతూ ఉంటాడు. ఇక అప్పుడే శారద ఒక అబ్బాయి ఆడపిల్లని చూడడానికి అర్ధరాత్రి తన శత్రువు ఇంటికి గోడ దూకి మరీ వెళ్ళాడు అనుకుంటే ఆ అబ్బాయి తనని ప్రేమిస్తున్నాడు అని అర్థం. అది నిజమేనా గగన్ అని చెప్పేసి అలా శారద అడగగానే ఇక గగను అవునమ్మా భూమిని నేను ప్రేమిస్తున్నాను కాదు భూమిని నేను ప్రేమిస్తున్నాను అనడం కంటే మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పడమే బాగుంటుందేమో అని చెప్పేసి అలా గగను చెప్పగానే ఇక పూర్ణి శారద ఇద్దరు కూడా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక శారద అయితే నిజమా నాన్న భూమి కూడా నిన్ను ప్రేమిస్తుందా? అంతకంటే మాకు కావాల్సింది ఇంకేముంది నాన్న భూమి లాంటి అమ్మాయి కోడలుగా రావాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అని చెప్పి శారద సంతోషపడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.